14th క్వెషన్. ఇఫ్ P, Q, R, S, T, U అండ్ లాస్ట్ V ఆర్ ఇన్ AP దెన్ అని చెప్పి ఈ మధ్యలో ఉన్న టర్మ్స్‌ని యాడ్ చేస్తే ఆన్సర్ ఎంతొస్తది అని అడుగుతున్నారు. ఓకేనా? సరే. ఇప్పుడు జాగ్రత్తగా మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మనము టోటల్ టర్మ్స్‌కి సమ్ ఫార్ములా అప్లై చేద్దాం. అంటే SN = n/2 ఇంటూ 2A ప్లస్ n-1 D ఈ ఫార్ములా ఉంది. అలాగే SN = n/2 ఇంటూ A ప్లస్ L ఈ ఫార్ములా కూడా ఉందండి. ఇది ఎప్పుడు యూజ్ చేస్తాము అంటే లాస్ట్ టర్మ్ ఇచ్చినప్పుడు. ఇక్కడ లాస్ట్ టర్మ్ ఉంది. నంబర్ ఆఫ్ టర్మ్స్ కూడా మనకు తెలుసు. 1, 2, 3, 4, 5, 6, 7 ఓకే. అంటే టోటల్‌గా n ప్లేస్‌లో 7 వస్తుంది. S7 = 7/2 ఇంటూ A. A అంటే ఎంతండి మనకి ఫస్ట్ టర్మ్ P ప్లస్ లాస్ట్ టర్మ్ ఎంతండి V. ఇది మొత్తం వీటన్నిటిని కలిపితే వచ్చే ఆన్సర్. అంతేనా? అంటే దీన్నే ఇంకో రకంగా చెప్పాలంటే P ప్లస్ Q ప్లస్ R ప్లస్ S ప్లస్ T ప్లస్ U ప్లస్ V వీటినన్నిటిని కలిపితే వచ్చే ఆన్సర్ ఏంటి నాకు 7/2 ఇంటూ P ప్లస్ V అంతే కదా! ఇప్పుడు మన క్వెషను వీటిని యాడ్ చేస్తే ఆన్సర్ ఎంతొస్తది అనేది క్వెషను. కాబట్టి ఈ ప్లస్ Pని ఈ ప్లస్ Vని అటు పంపించేయండి. అంటే ఏమవుతుందండి 7/2 ఇంటూ P ప్లస్ V మైనస్ ప్లస్ P అటు పంపిస్తే మైనస్, ప్లస్ V అటు పంపిస్తే మైనస్ కాబట్టి రెండిటికి మైనస్ వస్తుంది కాబట్టి అంటే మీకేమవుతుంది -P అవుతుంది. రెండింటికి మైనస్ వస్తుంది కాబట్టి కామన్ తీసేసాం. అంటే -P ప్లస్ V ఓకే. ఇప్పుడు చూడండి ఇక్కడ P ప్లస్ V ఉంది. ఇక్కడ P ప్లస్ V ఉంది. సో, P ప్లస్ V కామన్ తీసేస్తే ఇంకేముంటుంది చెప్పండి? ఇక్కడ P ప్లస్ V కామన్ తీస్తే 7/2 ఉంటుంది. మైనస్ ఇక్కడ కామన్ తీస్తే 1 ఉంటుంది. 1 అని 1/1 అని రాసుకోండి. క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకుంటే మీకు 5/2 వస్తుంది. P ప్లస్ V ఇంటూ 5/2 విచ్ ఈజ్ అవర్ ఆన్సర్. అంటే ఇప్పుడు వీటిని యాడ్ చేస్తే వచ్చిన ఆన్సర్ ఇది. P ప్లస్ V ఇంటూ 5/2.